హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చికెన్కి కావాల్సిన ఐటమ్స్: టమాటో, మిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఉల్లిపాయలు, మిర్చి, ఆయిల్ వేసుకొని కాసేపు వేగనిద్దామండి. చికెన్ మసాలా వేసుకుందామండి. ఈ చికెన్ మసాలాకు కావాల్సినవి: అల్లం వెల్లుల్లిపాయ, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ధనియాలు అండ్ లవంగం, చెక్క తగినంత వేసుకోవాలండి. ఉడికించుకుంటూ ఉండాలండి కాసేపు. దాంట్లోనే కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. దీన్ని కూడా మనం కలిపేసుకుందామండి. కొంచెం వేగనిచ్చేసేద్దామండి. అలా కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం కారం తీసుకుందామండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. మేము ముందుగానే ఇక్కడ కారం వేసేసుకుంటున్నామండి. 2 టేబుల్ స్పూన్స్ వేసామండి మేము ఇక్కడ. కొంచెం చికెన్కి కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదండి. ఆ ఘాట్ అనేది ఆ చికెన్కి పట్టే ఆ ముక్క అనేది బాగా ఉంటుందండి. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర వేసుకుందామండి. మసాలా ఫ్లేవర్, ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ మనకి మంచిగా ఉంటుందండి, బాగుంటుంది. చికెన్ మరింత టేస్టీగా ఉండడానికి ఇవి యూజ్ అవుతాయండి. చికెన్ బాగా కడిగి మంచిగా స్మెల్ రాకుండా మంచిగా వాటర్తో మనం కడిగేసుకోవాలండి. కడిగేసిన తర్వాత ఏదైతే మసాలా మనకి వేగుతుందో దాంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఆ మసాలా అంతా ఈ చికెన్కి పట్టేలాగా మనం దాన్ని కలిపేసుకుంటున్నామండి. చూడండి, ఈ విధంగా మనం మొత్తం చికెన్కి కలిపేసుకునేలాగా మనం దాన్ని కలిపేసుకోవాలండి. కొంచెం సేపు మూత పెట్టేసి వదిలేసేద్దామండి. మేము కొంచెం సేపు వదిలేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది ఈ చికెన్లో పోసుకొని మళ్ళీ ఉడకనిస్తున్నామండి. ఉడకనిచ్చిన తర్వాత కొంచెం సేపటికి మళ్ళీ మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఉడికించుకొని ఉండాలండి. ఇప్పుడు మనకి సూప్ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవచ్చండి. లేదు కొంచెం మనకి కొంచెం చాలు పర్లేదు, నాకు సూప్ అవసరం లేదు అనుకున్నప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించేసుకుంటే బాగుంటుందండి. ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు పోసుకోండి వాటర్. సూప్ కావాలనుకున్న వాళ్ళు. చూడండి, ఫైనల్గా చికెన్ రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయిపోయిందండి మనకి. ప్లీజ్ అండి, ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ మమ్మల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నామండి. అలాగే మీరు మా కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే మేము ఇలాంటి వీడియోస్ ఎన్నో పెట్టగలమండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.